పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో కొనసాగిన విచారణకు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల అడ్వకేట్లను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వాస్తవానికి ఈ నెల 1న ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్లను విచారించాల్సిందే. అయితే కాల యాదయ్యకు విచారణకు ఎక్కువ సమయం పట్టడంతో గూడెం, బండ్ల విచారణ ప్రక్రియను ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలను అమలు చేశారు. ప్రస్తుతానికి గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్ విచారణ పూర్తి కావడంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 4 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించిన షెడ్యూల్ను స్పీకర్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా తెలియజేస్తారు. అయితే కిరణ్, చెప్పండి, విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రక్రియ ఎలా జరిగింది? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మొన్న కాలయాదయ్యతో పాటు ప్రకాష్ గౌడ్ విచారణ కొనసాగింది. ఈ రోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి విచారణ కొనసాగింది. అయితే ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెందిన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దాదాపు 1.5 పాటు తన విచారణ కొనసాగింది. అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి పల్లా రాయచూరుడి ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు పూర్తిగా తన తరపు న్యాయవాదులంతా కూడా తనను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పార్టీ మారినటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు పార్టీ కండువాలు కప్పుకున్నారా లేదా అంటూ కూడా వేసినటువంటి న్యాయవాదులు వేసినటువంటి ప్రశ్నలకు వాళ్ళు నీళ్లు నమ్మారు. పూర్తి స్థాయిలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ దాదాపు 2.5 గంటల పాటు కొనసాగింది. వాస్తవానికి 4 విచారణ అనేది ఏదైతే ఉందో మొదటి ఏదైతే ఈ నెల 1వ తేదీన జరగాల్సి ఉండగా కాలయాదితో పాటు ఆ రోజు ప్రకాష్ గౌడ్ విచారణలు కొంత ఆలస్యంగా జరగడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజున్న ఇద్దరు విచారణ కూడా పూర్తయింది. మరో 4 విచారణకు సంబంధించి త్వరలోనే స్పీకర్ ఒక ప్రకటన విడుదల చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 3 నెలల్లోపు ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి వివరాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ స్పీకర్ కు సూచించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం కూడా విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు పార్టీ మారినటువంటి సందర్భంలో ఫోటోలు, వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ప్రదర్శించడం జరిగింది. పూర్తిగా పార్టీ మారడంతో పాటు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు అధికారికంగా పాల్గొంటున్నారు. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా తడబడుతూ సమాధానాలు చెప్పినటువంటి సందర్భం అయితే ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. 4 విచారణకు సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతానికి అయితే పూర్తయింది. మరో 4 విచారణ మరి కాసేపు అంటే మరి స్పీకర్ కూడా మరొక విచారణలో ఏం తెలియదు కిరణ్? ప్రస్తుతానికి 4 విచారణకు సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసింది ఖచ్చితంగా వాస్తవమేనంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆరోపించినటువంటి నేపథ్యంలో స్పీకర్ దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి గోడ మీద పిట్టి చందంగా మారుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఏమో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నామంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళు ఎందుకు పాల్గొనటం లేదనే దానిపైన కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇందుకు సంబంధించి స్పీకర్ కూడా కొన్ని ప్రశ్నలు కూడా సంధించినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులు వేసినటువంటి ప్రశ్నలకైతే వాళ్ళు పూర్తిగా సమాధానం అయితే చెప్పలేదు. ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారారనే దానిపైన కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం తమ వైపే ఉంటుంది కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3వ విడత విచారణ ప్రక్రియ ముగిసింది. ఇక ఇవాళ 2 ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ స్పీకర్ విచారించడం జరిగింది. ఏ పార్టీలో ఉన్నారంటూ పదే కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారంతా కూడా నీళ్లు నమ్మినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. మొత్తంగా చూసుకుంటే ఇంకా మరో 4 ఎమ్మెల్యేలకు కూడా విచారణకు సంబంధించిన షెడ్యూల్ ను స్పీకర్ త్వరలోనే విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.